morning, students. This video is from Monica Paramedical College. Continuation of cylindrical lens. First, cylinder definition చెప్పుకున్నాము. తర్వాత ఆప్టిక్స్ టైప్స్ ఆఫ్ సిలిండర్ లెన్సెస్ చెప్పుకున్నాను. తర్వాత ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిలిండ్రికల్ లెన్స్. ఒక లెన్స్ తీసుకుంటే అది సిలిండర్ లెన్సా స్పెరికల్ లెన్సా అనేది ఎట్లా ఐడెంటిఫై చేస్తావు నువ్వు? స్పెరికల్ లెన్స్ అనేది ఎట్లా ఐడెంటిఫై చేస్తావు, సిలిండర్ లెన్స్ అనేది ఎట్లా ఐడెంటిఫై చేస్తావు అనేది మనము ఎక్కడైనా ఈ ఆప్టికల్స్లో ఈ లెన్సెస్లో 2 మెరీడియన్స్, వర్టికల్ మెరీడియన్ హారిజాంటల్ మెరీడియన్ చూసుకుంటామన్నమాట. దీన్ని ఆప్టికల్ క్రాస్ అని కూడా అంటారు. ఆప్టికల్ క్రాస్, ఈ ప్లస్ సింబల్ని ఆప్టికల్ క్రాస్ అని కూడా అంటారు. ఈ ప్లస్ సింబల్లో నువ్వు స్పెరికల్ తీసుకుంటే స్పెరికల్ని చూస్తే ఎట్లా ఉంటుంది, ఇమేజ్ లెన్స్ తిప్పుతూ చూడాల. ఇట్లా 2 ఫింగర్స్తో పట్టుకొని లెన్స్ ఇట్లా చూడండి. లెన్స్ తిరుగుతుంటే ఏమవుతుంది, అది ఏం కాలేదు, ప్లస్ సింబల్ అట్లే ఉంది, ప్లస్ లాగానే కనిపిస్తుంది. అదే నువ్వు ఒక సిలిండర్ లెన్స్ తీసుకొని తిప్పితే చూడండి, సిలిండర్ లెన్స్ తిరుగుతుందా, డిఫరెన్స్ తెలుస్తుందా? ఇమేజ్ డిస్టార్షన్. ఇదేమి చూడండి, ఇక్కడ హారిజాంటల్, ఇది వర్టికల్ అవుతుంది. ఇమేజ్ డిస్టార్షన్, షేప్ మారుతుంది కదా. మనము లెన్స్ ఇట్లా తిప్పినప్పుడు ఇమేజ్ చొట్టలు బిట్టలు అవుతుంది. ఇమేజ్ దాన్ని ఇంగ్లీష్లో డిస్టార్షన్ అంటున్నారు. టార్షన్ అంటే పురి తిప్పినట్ల, ఆ ప్లస్ పురి తిప్పినట్లు అవుతుంది కదా, ఇమేజ్ డిస్టార్షన్. అదే స్పెరికల్లో అయితే ఎందుకు ఇది సైంటిఫిక్గా మనం ఈ లెన్స్ ఆప్టిక్స్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, స్పెరికల్ లెన్స్ లో అన్ని మెరీడియన్స్ ఈక్వల్గా యాక్షన్ చేస్తాయి కాబట్టి మనం ఇట్లా తిప్పినప్పుడు అన్ని మెరీడియన్స్ ఈక్వల్గా, ఇట్లా ఉన్న అన్ని ఆ మెరీడియన్స్ అన్నీ ఒకే విధంగా యాక్ట్ చేస్తాయి, ఇట్లా ఉన్న అని ఒకే విధంగా యాక్ట్ చేస్తాయి మెరీడియన్స్. అదే సిలిండ్రికల్ లెన్స్లో ఇట్లా చూసినప్పుడు ఒక మెరీడియన్ ఒక రకంగా యాక్షన్ చేస్తుంది, ఇది ఒక యాక్సిస్లో ఉన్నట్ల. ఇట్లా తిప్పితే దాని యాక్సిస్ మారుతున్నట్ల, ఇట్లా తిప్పితే యాక్సిస్ మారుతుంది. ఒక్క యాక్సిస్ ఉండే చోటనే కదా, ఆ పవర్ మెరీడియన్లోనే కదా సిలిండర్ లెన్స్ యాక్ట్ చేసేది. పవర్ మెరీడియన్ ఎక్కడ ఉంటుందో అక్కడే రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇంకొక 0 మెరీడియన్లో ఏం యాక్షన్ ఉండదు కాబట్టి ఒక్క మెరీడియన్లోనే యాక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ ఒక్క మెరీడియనే ఇట్లా తిరిగినట్లు అవుతుంది అన్నమాట. ఇమేజ్ డిస్టార్షన్. ఓకే, తర్వాత ఈ స్పెరికల్ లెన్స్లో మీకు స్పెరికల్ లెన్స్ ఎడ్జెస్ చూసినావంటే, స్పెరికల్ లెన్స్ ఎడ్జెస్ చూస్తే అంతా ఒకే రకంగా ఉంటుంది. కానీ సిలిండ్రికల్ లెన్స్ ఎడ్జెస్ చూస్తే అన్ఈక్వల్గా ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ ఇంతలా ఉంది, ఇక్కడేమో పల్చగంది, ఇక్కడ లా ఉంది, ఇక్కడ పల్చగంది, ఇక్కడ లా ఉంది, మరి ఇక్కడ పల్చగంది. ఇవి అన్ఈక్వల్ ఉంటాయి. ఎక్కడైతే యాక్సిస్ ఉంటుందో అక్కడ సన్నగా ఉంటుంది. కాన్కేవ్ సిలిండర్ ఇది కాబట్టి కాన్కేవ్ షేప్లో వచ్చింది కదా కట్ సెక్షన్, అట్లా కాన్కేవ్ షేప్లో వస్తుంది. ఇది స్పెరికల్ అయితే అంతా ఒకటే యాక్షన్, అంతా ఒకే రకంగా ఉంటుంది కాబట్టి అంతా ఎడ్జెస్ కూడా అంతా ఒకే రకం. ఇది చూడండి, ప్లస్ తిరుగుతుందా లేదా చూడండి, ఒక్క లైన్ అబ్జర్వ్ చేయండి, తిరుగుతుంది కదా ప్లస్. ఇది ఇమేజ్, ఈ ప్లస్ యాక్చువల్గా ఈ ప్లస్ ఈ సైజ్. మనం దీంట్లో నుంచి చూస్తున్నప్పుడు ప్లస్ చూడండి, ఈ ప్లస్ పెద్దగా ఉందా, ఈ ప్లస్ పెద్దగా ఉందా, ఇమేజ్ మ్యాగ్నిఫై అవుతుంది కాబట్టి ఇది కాన్వెక్స్ సిలిండర్. ఇమేజ్ మ్యాగ్నిఫై కావడము ఏమిట్లో జరుగుతుంది, కాన్వెక్స్ స్పెరికల్లో జరుగుతుంది,
కాన్వెక్స్ సిలిండర్లో జరుగుతుంది. ఇది ఇమేజ్ మ్యాగ్నిఫై అవుతుంది ప్లస్ డిస్టార్షన్ ఉంది కాబట్టి ఇది కాన్వెక్స్ సిలిండర్. ఇది +1 కాబట్టి మీకు పవర్ పెరిగే కొద్దీ ఆ ఇమేజ్ సైజు చాలా తేడా వస్తుంది. ఇది వచ్చి ఇది చిన్న ఈ ప్లస్ చూడండి, ఈ ప్లస్ చూడండి చిన్నగా అవుతుంది కదా, ప్లస్ దూరం పోయినట్లు అవుతుందంటే చిన్నగా అవుతుంది కదా, అందుకే చూడండి చిన్నగా అవుతుంది కాబట్టి ఇది కాన్కేవ్ సిలిండర్. ఇమేజ్ పెద్దగా అయ్యి ఇమేజ్ మ్యాగ్నిఫికేషన్ ఉండి డిస్టార్షన్ ఉంటే, మ్యాగ్నిఫికేషన్ ఉండాలా డిస్టార్షన్ ఉండాలా, అప్పుడు ఏమవుతుంది ఇది కాన్వెక్స్ సిలిండర్. ఇమేజ్ మ్యాగ్నిఫికేషన్ ఉండాలా డిస్టార్షన్ లేదు అంటే అప్పుడు ఇది డిస్టార్షన్ లేదు, మ్యాగ్నిఫికేషన్ ఉంది, అప్పుడు ఇది కాన్వెక్స్ స్పెరికల్. అదే ఇమేజ్ మినిఫై అయితే, ఇమేజ్ మినిఫై కావడము అంటే మినిఫై అంటే సైజు చిన్న కావడము, డిస్టార్షన్ ఉంటే అప్పుడు అది కాన్కేవ్ సిలిండర్. అదే ఇమేజ్ మినిఫై డిస్టార్షన్ లేకుండంటే అప్పుడు అది కాన్కేవ్ స్పెరికల్. అర్థమైందా? స్పెరికల్లో ఇమేజ్ డిస్టార్షన్ ఉండదు, స్పెరికల్లో ఇమేజ్ డిస్టార్షన్ ఉండదు. కాన్వెక్స్లో ఇమేజ్ మ్యాగ్నిఫై అవుతుంది, కాన్కేవ్లో ఇమేజ్ మినిఫై అవుతుంది. స్పెరికల్లో డిస్టార్షన్ ఉండదు, సిలిండర్లో డిస్టార్షన్ ఉంటుంది. ఇది ఇట్లా మనము స్పెరికల్కి సిలిండర్కి డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. ఎడ్జెస్ కూడా చెప్పినాను కదా. తర్వాత యాక్సిస్ సిలిండర్. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ నెక్స్ట్ వీడియో.